Subscribe to Color Frames. ఈ మధ్య అంపైర్లపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో అంపైర్ల తప్పుడు నిర్ణయాల కారణంగా టీమిండియాకు భారీ దెబ్బ పడింది. జైస్వాల్ విషయంలో బ్యాడ్ అంపైరింగ్ కారణంగా సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇదే కాదు, అంపైర్ల తప్పుడు నిర్ణయాలు జట్టు విజయ అవకాశాలపై ప్రభావం చూపుతోంది. అయితే దేశవాళీలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో అంపైర్ నిర్వాహకం చర్చనీయాంశంగా మారింది. ముంబై జమ్మూ కాశ్మీర్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో అజింక్య రహానే శార్దూల్ ఠాకూర్ విషయంలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో రహానే అవుట్ అయ్యి పెవిలియన్ కు చేరుకున్నాడు. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ కు వచ్చాడు. కానీ 5 నిమిషాల తర్వాత అంపైర్ రహానేను తిరిగి మైదానంలోకి పిలిచి ఠాకూర్ ను బయటకు పంపాడు. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు. అంపైర్ కి డౌట్ వచ్చి నో బాల్ కోసం రివ్యూ జరపగా అది నో బాల్ గా తేలింది. దీంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ ఠాకూర్ ను బయటకు వెళ్లమని చెప్పి రహానేను మళ్లీ బ్యాటింగ్ కు పిలిచాడు. నిబంధనల ప్రకారం బ్యాట్స్మెన్ అవుట్ అని భావించి అవుట్ ఇవ్వకుండానే మైదానం విడిచి వెళ్తున్నాడని అంపైర్ భావిస్తే అంపైర్ అతన్ని తిరిగి పిలిచి బంతిని డెడ్ బాల్ గా ప్రకటించవచ్చు. ఈ కారణంగా అంపైర్లు రహానేను వెనక్కి పిలిచారు. అయితే రహానే ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. తరువాతి ఓవర్లో పరాస్ డోగ్రాకు క్యాచ్ ఇచ్చాడు. కానీ ఈ సంఘటన తర్వాత దేశీయ క్రికెట్ లో అంపైరింగ్ గురించి మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.